బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైసీపీకి సంబంధించిన పార్టీ ముఖ్య నేతలతో కాదు, పూర్తిగా క్షేత్రస్థాయిలో మీటింగ్ నిర్వహించారు. విస్తృత స్థాయి సమావేశం అని చెప్పవచ్చు. పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలిచిన వాళ్ళు, అలాగే ఓడిన వాళ్ళందరితో సైతం విస్తృతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఇక రేపటి రోజు అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. రేపటి నుంచి అసెంబ్లీ ఉన్న నేపథ్యంలో తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నేతలు విస్తృత స్థాయి సమావేశం జగన్మోహన్ రెడ్డి గారితో ముగిసింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ గారు ఆధ్వర్యంలో ఈ భేటీ అంతా సాగింది. హాజరైన ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, అలాగే ఎమ్మెల్సీలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా హాజరయ్యారు. ఇక్కడ తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో గెలుపోటములు సహజంగా ఉంటాయని, కానీ దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేనంత దారుణంగా గెలిచిన వెంటనే కూటమికి సంబంధించిన నేతలు బిహేవ్ చేసిన విధానం, ఏకంగా కార్యకర్తలపై దాడులు కూడా చాలా తీవ్రంగా ఖండించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక తదనంతరం తాను చెప్పుకొచ్చిన విషయం ఒక్కటే: పార్టీకి సంబంధించిన వ్యక్తులతో మీరు అందరూ కలిసి ముందుకు అడుగులు వేయాలని, బాధితులైన కార్యకర్తలు కానీ, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలవాలని కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య నేతలతో ఈ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశంలో క్లియర్గా చెప్పుకొచ్చారు. ఇక తాను సైతం డిసెంబర్ లేదా జనవరి నెలల్లో బయటకు వస్తానని, ఖచ్చితంగా ఓదార్పు యాత్ర మళ్ళీ ప్రారంభిస్తామని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా జగన్ గారు ఒక 5 నెలల సమయం, ఒక 6 నెలల సమయం ఖచ్చితంగా ఇస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఇమీడియట్గా వీళ్ళపై అటాక్ ప్రారంభించేందుకు ఇంకా అవకాశం ఇద్దాము. ఎందుకంటే నూతనంగా వచ్చిన ప్రభుత్వం, మంచో చెడో ప్రభుత్వం ఇచ్చిన తీర్పు గౌరవిస్తూ వాళ్ళకు కొద్దిగా అవకాశం ఇద్దాము ఒక 5-6 నెలలు. ఆ తర్వాత వాళ్ళు ఎలాగో చెప్పినది ఏవి కూడా అమలు చేసే పరిస్థితి ఉండదు. మొదటి 2-3 రోజుల నుంచే కూడా వాళ్ళ దాడులు ప్రారంభమయ్యాయి. వాళ్ళ మాటలు చూస్తున్నాము. స్పీకర్ స్థానంలో ఉండాల్సిన వ్యక్తులు, పోతున్న వ్యక్తులు సైతం వాళ్ళ బిహేవ్ చేస్తున్న విధానం అందరికీ కూడా ప్రజానీకం గమనిస్తుంది. కాబట్టి మరో 5-6 నెలల తర్వాత ఇక వీళ్ళ భాగోతం ప్రజల ముందుకు తీసుకెళ్ళి పెట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఒక 5-6 నెలల సమయం అయితే ఇచ్చే ప్రయత్నం చేద్దామని కూడా ఇక్కడ విస్తృత సమావేశంలో పార్టీ ముఖ్య నేతలతో జగన్ గారు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక డిసెంబర్ లేదా జనవరి నుంచి జగన్ ఓదార్పు యాత్ర ఉండే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. మరణించిన వ్యక్తులు, వైసీపీకి సంబంధించి పార్టీ కోసం కష్టపడి ప్రాణాలు వదిలేసిన వ్యక్తులు కావచ్చు, ప్రాణాలు తీసిన టీడీపీ గుండాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులు కావచ్చు, ఇలా అనేక మందితో ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది గాయాల పాలయ్యారు, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీళ్ళందరి కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర ఉంటుందని, వీళ్ళ ఓదార్పు యాత్ర మొత్తం కూడా షెడ్యూల్ డిసెంబర్ లేదా జనవరి నెలలో ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైతే ప్రజల్లో ఉండాలని, ప్రజల సమస్యల్లో మీరు లోతుగా ముందుకు వెళ్ళాలని కూడా పార్టీకి సంబంధించిన నేతలతోనైతే చెప్పడం జరిగింది. ఏదేమైనా ఒక నూతన జోసును వైసీపీలో నింపే ప్రయత్నం అయితే వైఎస్ జగన్ ఆరంభించారని చెప్పవచ్చు. మెల్లమెల్లగా అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నారు. ఓటమి అనేది వస్తుంటుంది, పోతుంటుంది, కానీ ప్రజల ప్రేమ, ఆప్యాయత మనం మళ్ళీ పోడగొట్టుకోకుండా జాగ్రత్తగా దాన్ని కాపాడుతూ మన కేవలం 40% ఓటు బ్యాంకు మనకి ఇంకా అలాగే ఉంది. ఎక్కడ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. కానీ జరిగిన కొన్ని నష్టాలు, జరిగిన తప్పుల వల్ల కాస్తో కూస్తూ ఉన్న వ్యతిరేకత, కూటమికి సంబంధించి వాళ్ళకి ఆ బలం రావడం, కూటమి ప్రచారం దారుణంగా చేయడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి చిన్న చిన్న అంశాలు మనల్ని కొంప ముంచేస్తాయి. ఏకంగా అధికారమే కోల్పోయే దిశగా మనం వచ్చేస్తాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇంకొక 5-10% ఓటు బ్యాంకును పెంచుకునే దిశగా మనం బలమైన అడుగులు వేయగలిగితే మాత్రం మళ్ళీ అధికారంలోకి మనమే వస్తామంటూ కూడా జగన్ చెప్పుకొచ్చారు. తాజాగా జగన్ చెప్పిన ఈ మాటలకు స్ఫూర్తిగా బయటకైతే అందరూ నేతలు రావడం జరిగింది. విస్తృతంగా ఈ సమావేశాలు జరుగుతున్న వేళ రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని అయితే పరామర్శించాలి అని, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మీరు అందరూ కూడా అండగా ఉండాలి అని కూడా జగన్ చెప్పుకొచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు క్రియాశీలక రాజకీయాల్లోకి ఒక వేగవంతంగా మళ్ళీ ఆయన బ్యాక్ రాబోతున్నట్టు తెలుస్తుంది. బంతి ఎంత వేగంగా గోడకు కొడితే అంతే వేగంగా తిరిగి వస్తుంది. ప్రజలు కొట్టారా, కూటమి ప్రచారాలు కొట్టాయా దేవునేరుగా, కానీ మనం ఓడిపోయాం, జీర్ణించుకోవాలి, బలం చేకూర్చుకోవాలి, మళ్ళీ రిబ్యాక్ కావాలి అని జగన్ చెప్పిన మాటలకు ఇప్పుడు అందరూ కూడా శభాష్ అంటున్నారు. చూద్దాం ఎలాంటి కార్యాచరణలు రాబోయే రోజుల్లో వస్తాయనేది.